ఈరోజు అయితే ఫుల్ వర్షం పడ్డది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. అయితే అట్లా సరదాగా వర్షం పడిన తర్వాత వాగులన్నీ మా సైడ్ వస్తాయి. అయితే ఎట్లా ఉంటుంది ఏందని చూద్దామని చెప్పేసి ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. అయితే బయటకు వచ్చినాం, మా ఫ్రెండ్ నేను, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు చూసి. బాయ్ బాయ్. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడైతే వాగు ఎంత వచ్చిందా అని మొత్తం జెయ్యెత్తాడు. ఇక్కడ చూపిస్తాయి చూడండి ఇప్పుడు వాగు ఎంత వచ్చింది అనేది. చుట్టూ మొత్తం వర్షం అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది. మేము వాగే చూద్దామని చెప్పేసి వచ్చినాం. అరే చూపిరా, ఇగో మేము వర్షం కొట్టినప్పుడు అయితే రాలేదు, తగ్గింది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం మీ నుంచి అదంతా వారేది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది, కొంచెం ఇటు వాడుతుండగో. అటు సైడ్ పొలాల నుంచి అటు సైడ్ వెళ్ళిపోతుంది వాగు. ఇక్కడ చూపి, ఇటు సైడ్ చూపిస్తారండి. చూపి, ఇదంతా చూపించవు. దండి సూపర్ చూపిస్తాను. అంత ఫాస్ట్గా వాళ్ళు ఎట్లా చూస్తాను రా, స్లో మోషన్ ఎట్లా పెడతావు? అసలు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడాయి ఏం పడాయి అంటే మావాడు అసలు నమ్మదే లేదు. నాకు చెప్పింది నిజమైంది. అసలు వర్షాలు ఏం లేవంటే తుక్కు పడతానే అని నన్ను తిడతాడు. ఎంత వర్షం పడ్డా వేరే పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇగో మేఘలు పట్టుకొని వస్తాను అక్కడ నుంచి. పట్టిండు ఎంత 200కి వచ్చింది అది. మామూలు క్వశ్చన్ ఎంత 500-600 అయినాయి అంటావు. రెయిన్ కోట్ ఎంత వచ్చిందని నేను అడుగుతాడు. నుంచి ఇంకో వాగు దగ్గరికి వస్తున్నాం. అలా మొత్తం చూసినాం వాగుని. ఇక్కడ ఇంకొక వాగు ఉంటుంది సైడ్ మొత్తం. ఇగో అది అక్కడ నుంచి ఈ చేతి మొత్తం వాళ్ళదే, మా ఫ్రెండ్ వాళ్ళది. అక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి మొత్తం ఈ కాలువ, దాన్ని ఏమంటారు దీన్ని దీన్ని ఏమంటారు? ఈ ఆ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని కాలువనా? ఎంతసేపు చూస్తావు? పోయిన కాడికి చూసిన కాడికి చాలదా? చెప్పావు, ఏడ పెడతావు? ఈ లైన్లో పెడతాడు అటు. ఏ లైన్లో పెడతావు? పని తక్కువ, బురద ఎక్కువ. వాగైతే చూసుకున్నాం. అటు నుంచి మళ్ళీ మా ఇంటికి పోయి అన్నం తిని, మా ఫ్రెండ్ గారు వాళ్ళ చేన్లో బంతి మొక్కలు పెడతా అంటే బంతి మొక్కలు పెడదామని ఇటు వచ్చినాం. ఇక్కడ బంతి మొక్కలు నాటేసుకొని మళ్ళీ ఇంక ఇటు ఒక సైడ్ వాగు ఉన్నది, ఆ వాగు కూడా చూసుకొని మళ్ళీ అట్లకి వెళ్ళి షాప్కి పోతాం. ఇక స్కూటీ పట్టుక రాలేదు కానీ నడుచుకుంటూ పోయి మళ్ళీ మా ఇంటికి పోయి కాళ్ళు కడుక్కొని. బురద కాళ్ళకి ఎట్లుందో చూడండి, ఘోరంగా బురద. అంటే ఎప్పుడు పూతాయి రా పూలు నువ్వు ఇవాళ పెడితే? డిసెంబర్లో బతుకమ్మకు రావా మరి? బోనాలు మల్లన్న బోనాలకు వస్తాయి డిసెంబర్లో. మల్లన్న బోనాల వరకు ఈ బంతి చెట్లు అప్పటికి పెద్దగా పూలు పూస్తాయి అంటాడు మరి వీడు. గడ్డి మంది కొట్టావు ఒకసారి మంచిగా, మొక్కలను తప్పించుకొని కొట్టాలి కిందికి. బాగా మస్తు వస్తుంది కదా బ్రో. నువ్వు అంటావు. వావ్, బాగా వచ్చింది, ఫుల్ వచ్చింది బ్రో.
నూతి మొత్తం మునిగిందావు. ఫస్ట్ ఆ నూతి ఇట్లా ఓపెన్ లాగా అక్కడ ఉండేది, కొంచెం కొంచెం ఇటు జరుగుతుంది కానీ మొత్తం ఇట్లా పల్టీ కొట్టింది అది. మా ఊరి వాగు ఎన్ని ట్యాంకర్లు పెట్టినా ఇంక నీళ్ళు రావు. నాకు డౌట్ రా, ఈ వాగులు వచ్చే నీళ్ళు అన్నీ ఈ కలర్లోనే ఎందుకుంటాయి? చేన్లకి వెళ్ళతాయా? చేన్లలో కూడా వర్షం నీళ్ళు మంచిగానే వస్తాయి కదా. చేన్లలో కూడా కలర్ ఇట్లా భూమి ఏం నల్లగా ఉంటుంది. మా ఊర్లో అతిపెద్ద వాగు అంటే ఇదే, మా మండల్లో కూడా ఇదే. అక్కడ నుంచి ఇంకొక వాగు పోతున్నాం, అది ఎంట్రీ పాయింట్. ఎక్కడి నుంచి అంటే అక్కడికి పోయి వస్తాం. రిటర్న్లో రాగా మా వానికి మీ సేవలో వర్క్ ఉందట, ఇప్పుడే ఆగుదామా? మీ సేవ ఎక్కడైతే వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి పోతున్నాం. మీ సేవకి ఇక్కడనే, ఇక్కడికి పోయి ఒకసారి వాగు ఎంత వచ్చిందని మనం చూద్దాం. అంతలోపు మా ఫ్రెండ్ గారు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని వచ్చేస్తాడు. ఇక్కడ చూపించే వాగు ఇంతకుముందు చూపించిన కదా, ఆ వాగు ఒకటే. ఇక్కడ నుంచి ఇట్లా టర్న్ అయ్యి అటు వస్తుంది అన్నట్టు మా విలేజ్ సైడ్. ఈ వాగు చాలా పెద్దది అన్నట్టు మా సైడ్. ఉన్నారు కదా, అక్కడ నుంచి అటు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా నీటి వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ కూడా రివర్స్లో వస్తున్నాయి వాటర్. క్లియర్గా చూపిస్తా. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు నుంచి మొత్తం వచ్చేస్తుంది. చాలా పెద్దది. అసలు ఈ బ్రిడ్జి కట్టక ముందు ఇదే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు నుంచి అటు వెళ్ళి ఇంతకుముందు చూపించిన కదా అటు సైడ్ వెళ్ళిపోతుంది. మా వాగు ఫుల్గా ఫ్లో అవుతుంది చూడండి. మినిమం 2-3 అవర్స్ వరకు ఇది ఇట్లనే ఫ్లో అవుతూ ఉంటుంది. వర్షం ఇంక ఎక్కువ అయింది అనుకోండి, ఇంకా ఎక్కువగా ఫ్లో అవుతుంది. ఈ బ్రిడ్జి కట్టక ముందు ఈ వాగు దాటడానికి చాలా సఫర్ అయ్యేవాళ్ళు. ఒక 2 మెంబర్స్ బ్రిడ్జి దాటుతూ ఉంటే, వాగు వచ్చినప్పుడు ఇట్లనే దాటుతూ ఉంటే వాళ్ళిద్దరూ అందులోనే కొట్టుకొని చనిపోయారు. ఆ తర్వాత ఈ బ్రిడ్జి కట్టిర్రు. ఈ వాగుకి ఇంతే డిస్టెన్స్ అక్కడ ఉంది కదా. ఓకే, లెట్స్ గో, వెళ్దాం. పని అయిపోయినట్ట. అక్కడ పిక్ చేసుకొని అటు నుంచి అంటే షాప్కి వెళ్ళిపోదాం.